అందరికీ షలాం అండి. అనుకున్నట్టుగా నేను ఒక వీడియో చూశాను. జూడాయిజం నుండి కొంతమంది సహోదరులు ప్లస్ ఒక ఆయన పేరు మోషే అబ్రహాం. ఆయన ఒరిజినల్ పేరు నాకు తెలీదు, కానీ మోషే అబ్రహాం అని ఒక అతను మొత్తం ఏం చూసాడు, 1 2 3 3 పార్ట్లుగా మూడు వీడియోలు పెట్టాడు. అందరూ మోషే అబ్రహాం గారు అయిన పేరు. ఈయన ఏం చేస్తాడంటే ఒక సింహ బొమ్మ వేసాడు. సింహ బొమ్మ వేసుకున్నాడు. సింహ బొమ్మ వేసుకున్న మోషే గారిని ముందుగా అడుగుతాను, బ్రదర్, ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కడికి సింహం బొమ్మలు వేసుకోవటం, సింహం పంజాలు వేయటం, తర్వాత అలాగే ఎదుటి వాళ్ళని కించపరిచేలాగా, అంటే ఎదుటి వాళ్ళు ఇబ్బంది పెట్టేలాంటి ఏదో బొమ్మలు వేయటం అలవాటైపోయి. ఇంతకీ నేను మోషే గారు మిమ్మల్ని అడిగేది ఏంటంటే, సంసోను మీదకి వచ్చిన సింహానవా, నువ్వు ఏ టైప్ సింహానవో నాకు కొంచెం చెప్తే బాగుంటుంది. ఎందుకంటే సంసోను మీదకి బొబ్బరించుకుంటే ఒక సింహం వచ్చింది. దాని సంగతి ఏమైందో నీకు తెలుసు. దావీదు గొర్రెల మంద కాస్తున్నప్పుడు గొర్రెనెత్తుకి పడక ఒక సింహం వచ్చింది. అదేమైందో నీకు తెలుసు. మంచు కాలంలో బావిలో దాక్కున్న ఒక సింహం ఉంది. అదేమైందో కూడా నీకు తెలుసు. అలాగే అపోస్తలుని సౌలుని మింగుదామని వచ్చిన సింహం ఒకటి ఉంది. ఆ సింహం నోటి నుండి మెసేజ్ ఎలా తప్పించాడో అది నీకు తెలుసు. ఇక ఫైనల్ ఇంకో సింహం ఉంది. అదేంటంటే ఎవరు మింగుదామని గాలికి తిరుగుతుందంట. గాలికి ఆ ఊరు ఈ ఊరు ఈ ఊరు ఆ ఊరు గాలికి తిరుగుతుందండి ఇంకో సింహం. ఈ 5 సింహాల్లో ఏ సింహానో నువ్వు ఒక చెప్పాలి నాకు. ఎందుకంటే నాకు యోధా గోత్ర సింహం అనే అశ్వ మెసేజ్ తప్పించి కనవ పిచ్చి పిచ్చి సింహాలు ఏమైనా తెలియవు. ఒకవేళ అలాంటి సింహాలు ఇప్పుడు నేను చెప్పాను సరే, ఈ 5 సింహాలు లాంటి పనికిమల సింహాలు ఏ సింహం నా మీదకి వచ్చినా నేనేం భయపడట్లేదు. తర్వాత దానియేలును కూడా సింహ బోన్లు వేశారు కదా, అలాంటి సింహాలు కూడా మమ్మల్ని చూసినట్టు నోరు మూసుకుని ఉంటాయి. ఎన్ని సింహాలను నేను చూడలేదు. క్రైస్తవ మతంలో చూశాను, మొదలు చూశాను, అర్థమైందా. ఇంకా చాలా చాలా సింహాలను చూశాను. తోడేళ్ళు చూశాను, నక్కలను చూశాను, పందికొక్కులను చూశాను. ఎన్ని చూశానంటావు. 40 సంవత్సరాల నుంచి ఫీల్డ్లో ఉన్నామండి. నా మీదకి నువ్వు సింహం బొమ్మ వేసుకుని వస్తున్నావంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, నవ్వు వస్తుంది. నీ వీడియోలు చూసిన తర్వాత మీరెంత దరిద్రమైన స్థితిలో ఉన్నారని చెప్పి చాలా హాస్యాస్పదంగా ఉంది. మీ వీడియో నాకు చాలా నవ్వు వచ్చింది అన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే మీ వీడియో చూసిన తర్వాత జోడాయిజం జబర్దస్త్లాగా ఉంటాయి. జోడాయిజం జబర్దస్త్ అంటే తెలుసా, జబర్దస్త్ అలాగా చూస్తుంటారు ఇంకో మీరు. అందుకని నాకు ఎలాగుందంటే జోడాయిజం వారి జబర్దస్త్లాగా ఉంది. ఇకపోతే నీ సింహ బొమ్మ గురించి చెప్పాను. యెషూవ మెస్సయ్య అన్యజనుల కొరకు రాలేదన్నావు. ఇప్పుడు నేను చెప్పేది పూర్తి మెసేజ్ కాదు, పూర్తి వీడియో కూడా కాదు. యెషూవ మెస్సయ్య అన్యజనుల కొరకు రాలేదన్నావు. కానీ బైబిల్ ఏం రాస్తుందంటే యెషూవ మెస్సయ్య అన్యజనులకు వెలుగు. అర్థమైనా. తర్వాత దేవుని వైపు తిరగకుండా ఆయన జనాలను పాడేశాడని చెప్తున్నారు. ప్రపంచపరంగా వెళ్ళి సువార్త ప్రకటించమన్నప్పుడు ఆ సువార్త ప్రకటన ద్వారా వచ్చిన వ్యక్తివి నువ్వు కూడా. అర్థమైనా. కేవలం యెషూవ మెస్సయ్యను బట్టి మాత్రమే ఈరోజు నువ్వు జోడాయుధంలో ఉన్నా, జారిపోయినా, ఏమైపోయినా కేవలం ఆయన యొక్క సువార్త ప్రచారం వల్ల మాత్రమే నువ్వు యొక్క సత్యం మార్గంలోకి వచ్చేవని సంగతి మర్చిపోకు. ఇకపోతే 3005 గ్రంథాలు ఉన్నాయి, ప్రవచన గ్రంథాలు, మత్తయి సువార్త, ఏదో చెత్త చెదారని మాట్లాడుతున్నారు మీరు. ఇవన్నీ ఇదంతా చెత్త. దీని గురించి పెద్ద పత్రికలకు మాట్లాడడం పర్లేదు. తర్వాత యెషూవ మెస్సయ్య రక్షణ ఇవ్వడానికి రాలేదన్నావు. యెషూవ మెస్సయ్య వచ్చిందే లోకరక్షకుడిగా వచ్చాడు. నువ్వు క్రొత్త నిబంధన గ్రంథం చదివితే ఆయన లోక రక్షకుడిని. అర్థమైనా. ఈవెన్ సమర స్త్రీ కూడా చెప్తుంది ఆయన లోక రక్షకుడిని. సమర స్త్రీ ద్వారా రక్షించబడ్డ వాళ్ళు చెప్తారు ఈయన లోక రక్షకుడిని. కాబట్టి ఆయన లోక రక్షకుడిని. తర్వాత చాలా ఏదో చెత్త చెదాలు మాట్లాడుకున్నాడు. నీ సరిగ్గా వినపట్లేదు నీ వీడియో. ఈసారి నెక్స్ట్ పార్ట్ నెంబర్ 4 వచ్చినప్పుడు కొంచెం మంచిగా చెయ్యండి. ముఖం కూడా చూపించండి. ముసుగు దొంగలాగా ముఖాలు చూపించుకోవడానికి మాట్లాడతారు ఎందుకు? చూపిస్తూ ఉండండి. నేనంటారా అన్నిటికీ తెగించుకోండి. కాబట్టి మీరు ఏం చేసినా నాకేమవ్వదు. ఎందుకంటే నాకు యెషూవ మెస్సయ్య తోడుకున్నాడు.
నన్ కెన్ ఫెదర్ మై హెయిర్. అర్థమైందా? నా తల వెంట్రుకలు ఒక్క వెంట్రుక కూడా మీ వలన ఊడి పడటం అనేది జరగదు. మళ్ళీ చెప్తున్నాను, నన్ కెన్ ఫెదర్ మై హెయిర్ అని. కాబట్టి ఇలాంటి చెత్త వీడియోల కోసం భయపడిపోయి కంగారు పడిపోవాల్సిన అవసరం నాకేం లేదు. ఇకపోతే కీర్తన గ్రంథం 2వ అధ్యాయంలో హెబ్రిలో బెన్ను బార్ అని ఏదో చెప్తున్నావు. మంచిది. ఒకవేళ అలాంటి విషయాలు ఏమైనా తెలుసుంటే మంచిదే, నువ్వు చెప్తూ ఉండు, చూద్దాం. అంటే అక్కడ జ్ఞానం అని తప్ప కుమారులని లేదు. ఇంకా నయ్యం కొంతమంది యూజర్ ఏం చెప్తున్నారు తెలుసా, మీ శిష్యురాలు కావడం ఉంది కదా, ఆవిడైతే సామెతల గ్రంథంలో మాట ఉంది, ఆయన పేరేమో ఆయన కుమారుని పేరేమో నీకు తెలియని దగ్గర ఆయన కుమారుడు అంటే ఇశ్రాయేల్ అని చెప్తుంది. అలాగే ఈ కీర్తన 2వ అధ్యాయంలో కూడా కుమారుని ముద్దు పెట్టుకుంది అంటే ఇశ్రాయేల్ని ముద్దు పెట్టుకుంది కూడా తప్పుడు తర్జుమాలు, తప్పుడు ట్రాన్స్లేషన్స్, అంటే అలాంటి వ్యాఖ్యానాలు చేసే గొప్ప గొప్ప యూదులు కూడా మీలో ఉన్నారు. కాబట్టి నువ్వు ఇలాంటివి చెప్పడం వల్ల ఏంటంటే మీలో దొంగలు ఉన్నారని రుజువు చేసుకుంటున్నావు. చాలా సంతోషమైన మాట చెప్పావు, పక్కాగా చెప్పావు, చాలా సంతోషం. ఇకపోతే మిక్వ అనేది ఏదో లేడీస్ కోసమే అంటున్నారు. ఓకే, ఇక అల్మా బెతుల్లా గురించి చెప్పావు. అల్మా బెతుల్లా అనేది హెబ్రీ బైబిల్లోనే ఉంది. అల్మా అంటే కన్యకని ఒక 5 వాక్యాల వరకు ఉన్నాయి. యెషూవ మెస్సీయ కార్డ్ అనే పుస్తకంలో రాశాను, ఆ బుక్ పంపిస్తాను నీకు నీ చెత్త జనాంగానికి, చదువుకోండి. ఇకపోతే కీర్తన 78 సీనాయి కొండ మీద ఇచ్చాడా మలిగే పళ్ళు ఇచ్చాడా అంటున్నావు. సీనాయి కొండ మీద ధర్మశాస్త్రం ఇచ్చిన సంగతి బైబిల్ చదివి ప్రతి వాళ్ళకి తెలుసు, అది పెద్ద సమస్య ఏం కాదు. ఇకపోతే పస్కా గురించి చెప్పుకొచ్చా, ఏదో చెప్పలే, నీ బుర్రకు తోచిన విషయాలు ఏం చెప్తున్నావు. పార్ట్ నెంబర్ 2లో ఏం చెప్పమంటే అదోనయ్య అంటున్నావు. అదోనయ్య అంటే ఏంటి? ప్రభు అని. అయినా మీకు దాస్య బతుకు బోధ కదా. మీరు దేవుడిని పేరు పెట్టి పిలుచుకునేంత, మీరు ఏ దేవుడు పిలుస్తున్నారు కూడా మీకు తెలియనంత నీచత్వం ఉన్నారు మీరు. క్షమ అనేది ప్రపంచమా అంటున్నావు, క్షమ ఇజ్రాయేల్ అంటున్నావు. కానీ క్షమని యెషూవ మెస్సీయ సర్వలోకానికి వెళ్ళి చెప్పమన్నాడు. అర్థమైందా? ఇక ప్రింటింగ్ ప్రెస్ 14వ శతాబ్దంలో వచ్చిన తర్వాతే మొత్తం బుక్స్ అన్నీ ప్రింట్ అయినాయి. అందులో ఎక్కువగా ప్రింట్ అయిన బుక్ మాత్రం బైబిల్. ఆ విధంగా బైబిల్ని పరమ తండ్రి ప్రజలకు ఇచ్చాడని నేను చెప్పాను. అది నా అనుమానం, దాంట్లో అనుమానం ఏమీ లేదు. ఈ ప్రింటింగ్ ప్రెస్ ద్వారానే బైబిల్స్ అన్ని ప్రపంచానికి అందరికీ కూడా వెళ్ళినాయి. ఇకపోతే నువ్వేయో గేలి మాటలు మాట్లాడుతున్నావు, ఏ చెత్త చెదర మాట్లాడుతున్నావు. ఇవన్నీ క్రైస్తవుల ద్వారా, మతోన్మోదుల ద్వారా, ఇంకా నాకు ఇష్టం కాని వ్యక్తుల ద్వారా, ఇవన్నీ చాలా పాత క్యాసెట్ ఇది. అంటే పాత క్యాసెట్ అంటే అర్థమవుతుంది కదా నీకు. అంటే ఇదివరకు ఎంతోమంది ఎన్నో రకాలుగా మాట్లాడిన మాటలే, ఎగతాళి చేసిన మాటలే నువ్వు మాట్లాడుతున్నావు. కాబట్టి ఈ క్యాసెట్ ఆల్రెడీ విని సిరకెత్తిపోయింది. కొత్త క్యాసెట్ ఏమంటే ట్రై చేయి. ఇకపోతే దేవుడు కానీ దేవుడు, దేవాలయం కానీ దేవాలయం, యాజకులు కానీ యాజకులు. దేవుడి కానీ దేవుడిని నేనేం అంటలా. ఎంచేదంటే యెషూవ మెస్సీయ పాత నిబంధనలు ఉన్న యావేనే యెషూవ మెస్సీయ అని బోధిస్తుంది నేను. కాబట్టి నేను ఇంకో కొత్త దేవుడిని ఏమన్నా చెప్పట్లేదు జనాలకి. కాబట్టి అది ఆ సమస్య కదా. ఇక దేవాలయం కనుక దేవాలయం అంటున్నావు నువ్వు, దేవాలయం కనుక గొప్పవాడు యెషూవ మెస్సీయ. అది. ఇకపోతే యాజకుడు అన్నావు, ఆయన పాత నిబంధన లాంటి యాజకుడు కాదు. పాత నిబంధనలో లేవి యాజక్రమం నడిచింది. ఇది క్రొత్త నిబంధన కాలం, మెస్సీయ చెప్పిన కాలం ప్రకారం ఇది మెల్కీసెదెకు యాజక్రమం. కాబట్టి నేను దేవుణ్ణి, కరెక్ట్ అయిన దేవుణ్ణి ప్రజలకు చూపిస్తున్నాను, దేవాలయం కన్నా గొప్పవాడిని చూపిస్తున్నాను. తర్వాత మెల్కీసెదెకు యాజక్రమం, యూదుల యాజక్రమం కాదు, లేకపోతే పాత నిబంధన యాజక్రమం కాదు, మెల్కీసెదెకు యాజక్రమం గురించి చెప్తున్నాను. కాబట్టి నాకు సమస్య ఏం లేదు. ఇకపోతే దేవుని యొక్క గ్రంథం ఇజ్రాయేల్దే కానీ ప్రపంచానికి అంటున్నారు. ఒకానొక నాడు దేవుడు వాళ్ళకి ఇచ్చిన మాట వాస్తవం అని అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. కానీ ఇప్పుడు మాత్రం కాదు. నువ్వు మత్తయి సువార్త చదువు, అక్కడేం చెప్తాడంటే దేవుని రాజ్యం మీ యొద్ద నుండి తీసివేసి దాని ఫలమిచ్చి జనులకు ఇవ్వబడుతున్నాడు. దాని ఫలమిచ్చి జనులు ఎవరు? అన్ని జనులు. కాబట్టి వాళ్ళ దగ్గర తీసేసి మనకి ఇచ్చాడు. అర్థమవుతుందా? కాబట్టి ఆ విషయం కూడా చూసుకో. ఇకపోతే ఇంకొక చక్రమాట చెప్పావు ఏంటంటే ఇర్మియా గ్రంథం 6:16,
మార్గములలో నిలిచి చూడండి, పురాతన మార్గం అంటున్నారు. పురాతన మార్గం లేదు, వేరే మార్గమే లేదు, నీకు ఒకే ఒక మార్గం ఉంది. యెషూవ మెస్సీయ వచ్చిన తర్వాత ఈ ఇర్మియా గ్రంథం 6:16లోని వచనం కాదు మాకు కావాల్సిన, మాకు అది పెద్ద ఇంపార్టెంట్ కాదు, ఇది ఆల్రెడీ అయిపోయింది. ఇది ఇప్పుడు మార్గం ఏంటంటే నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్నాడు. కాబట్టి ఇప్పుడు ప్రపంచానికి మార్గం ఇర్మియా గ్రంథంలో 6:16 కాదు, నేనే మార్గం అని చెప్పిన యెషూవ మెస్సీయ, ఆయనే మార్గం, ఆయనే జీవం, ఆయనే సత్యం. ఓకేనా? అది నీ సెకండ్ పార్ట్లో మాటలు అయిపోయినాయి. తర్వాత ఇక మూడవ పార్ట్లో ఏంటేంటో మాట్లాడుతున్నావు నువ్వు. వెరీ గుడ్, చాలా చక్కటి మాట ఇది. నువ్వు మాట్లాడిన చెత్త మాటలని పక్కకు పెట్టేసి జస్ట్ ఇంపార్టెంట్ విషయాలకు మాత్రమే నేను రెస్పాండ్ అవుతున్నాను. అది కొంచెం నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు నీ అనుచరులు కూడా. విషయం ఏంటంటే ఇక్కడ అన్నావు కీర్తన గ్రంథం 147, 19, 20. వెరీ గుడ్, చాలా మంచి వాక్యం ఇది. ఆయన వాక్యం యాకోబునకు తెలియజేశాను, వీళ్ళకి తప్పించి ఎవ్వరికి ఏ జనాంగానికి ఇలా తెలియజేయలేదు. ఇది 100% కరెక్ట్. ఇప్పుడు ఆనాటి కాలంలో, ఆనాటి కాలానికిలో ఈ మాట కరెక్ట్. కానీ అది ఏనాటి కాలం, ఎన్ని సంవత్సరాల కింద మాట అది ఒకసారి అర్థం చేసుకో. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే, ప్రజెంట్ అంటే 2024 సంవత్సరాలు అయిపోయింది. 2024 సంవత్సరాల తర్వాత దేవుని వాక్యము యోహాను వద్దకు వచ్చాను. అర్థమైందా? నువ్వు చూపిస్తున్నావు యాకోబునకు మాత్రమే తెలియజేశాడు, యాకోబునకు తెలియజేశాడు, అది సర్టన్ ఎక్స్టెంట్ వరకు. కానీ 2024 సంవత్సరాల కిందట బాప్తిస్మ ఇచ్చి యోహాను వద్దకు దేవుని వాక్యం వచ్చింది. వచ్చిన తర్వాత ఆయనకి తెలియపాటు చేసిన విషయాలు వేరు, ఆ తర్వాత యెషూవ మెస్సీయ తెలియపాటు చేసిన విషయాలు వేరు. ఆ తర్వాత యెషూవ మెస్సీయ ఎసెన్షన్ అయిపోయిన తర్వాత అపోస్తలుడైన సౌలుకి మళ్ళా తండ్రి యొక్క వాక్యం రావడం జరిగింది. ఇప్పుడు మనము ఈ తరంలో పుట్టాము, ఈ తరంలో ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మనం ఏంటంటే న్యూ టెస్టిమెంట్ ప్రకారంగా బాప్తిస్మ యోహాను, యెషూవ మెస్సీయ యొక్క బోధ ప్లస్ అపోస్తలుల బోధ ప్రకారం వెళ్తేనే పరలోక రాజ్యం వెళ్తాం. లేదనుకో పరలోక రాజ్యం వెళ్ళడానికి అవకాశం ఏమీ కూడా లేదు. కనుక నువ్వు ఎంత అంధత్వంలో ఉన్నావో, ఎంత మూర్ఖత్వంలో ఉన్నావో, ఎంత దుస్థితిలో ఉన్నావో, నువ్వు నీ అనుచరులు అంటే జోడాయిజం జబర్దస్త్ టీము, మీకు మంచి పేరు పెట్టాను నేను, జోడాయిజం జబర్దస్త్ టీం ఇది. అర్థమైందా? నువ్వు ఎన్ని వీడియోలని చెయ్యి, నువ్వు ఎన్ని వీడియోలు చేసినా నా చెప్పానుగా నన్ కెన్ ఫెదర్ మై హెయిర్ అని. అర్థమైందా? నువ్వు ఎన్ని వీడియోలైనా చేసుకో, నాకేం పర్వాలా. కానీ ప్రతి వీడియోకి మాత్రం నీకు సీరియల్గా సితార వాయిస్తూ ఉంటాం, అందులో మాత్రం అనుమానం ఏమీ లేదు. నువ్వు ఇలా చేయడం వల్ల ఏంటంటే నీ అజ్ఞానాన్ని నువ్వు బయటపెట్టడం వలన దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని నేను ప్రజలకు తెలియజేయడానికి బాగుంటుంది. కాబట్టి నువ్వు వీడియోలు చెయ్యి. నీకు ఇంకో విషయం ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ నేను చెప్పేది ఏంటంటే, నేను వీడియో ఎడిటింగ్ కూడా నేర్చుకున్నాను, వెబ్సైట్ డిజైనింగ్ కూడా నేర్చుకుంటున్నాను. ఇవన్నీ ఎందుకంటే మీలాంటి వాళ్ళ కోసమే. ఇప్పుడు నా కార్లోనే వీడియో పెట్టుకుంటున్నాను. అర్థమైందా? నా ల్యాప్టాప్ అన్నీ కూడా కార్లో పెట్టుకుని ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఎవరెవరికి ఏది కావాలని టక్ 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 కుట్టేయడమే కాదు. ఇజ్రాయిల్ యుద్ధం తీసుకురా, వాళ్ళకి కేవలం శారీరక ఇజ్రాయిల్ అది. మేమన్నామనుకో, నేను ముఖ్యంగా ఆత్మీయ ఇజ్రాయిల్ నేను. కాబట్టి ఇజ్రాయిల్ అనేది పేరు ఆయన పెట్టాడు ఇది. కాబట్టి ఇప్పుడు నువ్వు తేల్చుకోవాల్సింది ఏంటంటే, నా మీదకి యుద్ధానికి వస్తున్నావు. కాబట్టి నేను మళ్ళా అడుగుతున్నాను నిన్ను, సంసోను మీదకి వచ్చిన సింహానివా, దావీదు గొర్రెల మందలో గొర్రెను ఎత్తుకుపోవటానికి వచ్చిన సింహానివా, మంచు కాలంలో బావిలో దాగిన సింహానివా, సౌలుని మింగాలని చూసిన సింహానివా, లేక ఎవరిని మింగుదమా అని గాలికి అటు ఇటు ఇటు అటు తిరుగుతున్న సింహానివా? ఏ సింహానివో ఒకసారి చెప్పు నాన్న. ఏం చదండి, నేనైతే యోధా గోత్రపు సింహం యొక్క కుమారుడు నేను. ఓకేనా? నేను యోధా గోత్రపు సింహం అంటే యెషూవ మెస్సీయ యొక్క ప్రేమికుడిని, సర్వెంట్ని కాదు. కాబట్టి మీలాంటి సింహాలు ఎన్ని సింహాలు వచ్చినా, అర్థమైనా, మీలాంటి ఎన్ని సింహాలు వచ్చినా నన్ కెన్ ఫెదర్ మై హెయిర్. గుర్తుపెట్టుకో.